నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 23న కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవాల వివరాలను వెల్లడించిన ఆలయ ప్రధాన అధికారి గాయత్రి విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి భీమిలిలో కోలాహలంగా గంటా నామినేషన్ 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా ఎన్నికల ప్రచారంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ విజయానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలియజేయాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమం 56వ వార్డులో నిర్వహించారు. ఆ వార్డు ఇన్ఛార్జ్ ఆడారి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి మాలతి సహా పరిశీలకులు పేడాడి రమణ కుమారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం 56వ వార్డు ప్రాంతం గౌరీనగర్ గోకుల్ నగర్లో ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆడారి ఆనంద్ కుమార్ను గెలిపించాలని కోరారు. ఆనంద్ కుమార్ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. అనేక మందికి పెన్షన్లు విద్య వైద్యానికి సంబంధించి ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆడారి ఆనంద్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మన్యం జిల్లా అరకు పార్లమెంట్ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్కు వేలాదిగా కూటమి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరయ్యారు. గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి అభివాదాలు చేస్తూ కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోయిక జగదీశ్వరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి లేదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈ రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకు వచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. స్థానికులను పలకరిస్తూ కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ 53వ వార్డు పరిధి జాకీర్ హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ బర్కత్ అలీతో కలిసి
మార్నింగ్ వాక్లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా జాకిర్ హుస్సేన్ నగర్లో నిషానీ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. కొంతసేపు స్థానిక ముస్లిం పెద్దలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి అండగా నిలిచారన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, షేక్ బాబ్జీ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమిలిలో జరిగిన అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గంలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, మధురవాడ, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని రోడ్లన్నీ పసుపుమయమయ్యాయి. పార్టీ శ్రేణులు సహా గంటా శ్రీనివాసరావు మిత్రులు, శ్రేయాభిలాషులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన గంటా 3 సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. గంటా వెంట టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడి రాజబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. పెదవాల్తేరులోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు సందర్భంగా ప్రధాన ఉత్సవం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అధికారి కె గాయత్రి తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం శ్రీ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు ప్రతి సంవత్సరము చైత్ర మాసంలో జరుపుతామన్నారు. ఉగాది తర్వాత వచ్చే 2వ మంగళవారం రోజున ప్రధాన ఉత్సవం, దాంతోపాటు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు 30 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి జీడిపల్ల అమ్మవారని పేరు కూడా ఉందన్నారు. ఈ నెల 14న ప్రారంభమైన ఉత్సవాలు వచ్చే నెల 14 వరకు ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. ఈ ఉత్సవములలో 14 గ్రామాల భక్తులు వచ్చి వారి మొక్కుబడులు తీర్చుకుంటారన్నారు. ఈ నెల 23న తెల్లవారితే మంగళవారం 12:30 నుండి అమ్మవారి దర్శనార్థం వస్తారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. తారీఖు చాటింగ్తో మొదలుకొని 14/5 4వ మంగళవారంలో జాతర మహోత్సవం ముగుస్తుంది. ముఖ్యంగా 22వ తారీఖు మనకు అనుకున్న మహోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు జాతర, 22 రాత్రి 22 తొలైండు, 23 అనుకున్న మహోత్సవం జరుగుతుంది. తర్వాత 30వ తారీఖు ఆదివారం జరుగుతుంది. మే 4వ తారీఖున మహా అన్నదానం జరుగుతుంది. 22వ తారీఖు రాత్రి తొలిపూజ జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా 1516 రూపాయలు తొలిపూజ అనంతరం 3 గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి, 50 రూపాయల టికెట్ లైన్, 100 రూపాయల విజిట్ దర్శనం, అలాగే 500 రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వేరే చిన్నపిల్లలు కలిసి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 88వ వార్డు నర్వా గ్రామంలో కూటమి నాయకులు శ్రీనివాసరావు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీను మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ ముత్యాల నాయుడు అంటే నాకు మంచి గౌరవమని, అనుకోకుండా ఒక రిసెప్షన్ కార్యక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో అది తోపులాటకు దారి తీసిందని, వెంటనే నేను ముత్యాల నాయుడుకు క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు. విషయాన్ని స్థానిక వైకాపా నాయకులు పెద్దదిగా చిత్రీకరించి టీడీపీ, జనసేన పార్టీలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ మీడియా సాక్షిగా కార్పొరేట్ ముత్యాల నాయుడికి గల్లా శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇందల రమణ, ఇలపు శ్రీనివాసరావు, సెరగడం సింధు, మద్దాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన 88వ వార్డు కార్పొరేటర్ గారైన మల్లు ముత్యాల గారికి నాకు సరదాగా మాట్లాడుకున్నాం. అది కొద్దిగా తోపులాట వరకు దారి తీసింది. దాన్ని వైసీపీ వాళ్ళు బురద జల్లి టీడీపీ, జనసేన వాళ్ళు కుమ్ములాట అని చాలా దుష్ప్రచారం చేస్తున్నారు.
ముత్యాల గారికి నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఆయనకి మనకి ఎలాంటివి ఏమి లేవు. ఆయనకి నేను పత్రికాముఖంగా ఆయన క్షమాపణ చెప్తున్నాను. ఇండివిజువల్లో ఆయన మనం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా పంచకాల రమేష్ బాబు గారిని గెలిపించుకోవడానికి అన్ని విధాలా మేము సాయశక్తులు అందరం ప్రయత్నం చేస్తాం. మా అందరం కృషితో ఆయన గెలుపు కూడా ఖాయం. ఈ విధంగా ముత్యాల గారికి నేను ఈ పత్రికాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. నా వల్ల ఏమో తప్పుంటే క్షమించమని కోరుకుంటున్నాను. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ నుంచి 3 అభ్యర్థుల సభ్యత్వం రద్దయింది. నిమ్మక జయరాజు, పార్వతీపురం కేవీవి సత్యనారాయణ రెడ్డి, రంపచోడవరం హేమనాయక్ను పార్టీ నుంచి బహిష్కరించారు. బీజేపీ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడినందుకు గాను పార్టీ నుంచి 3 సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు బీజేపీ అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరశురామరాజు తెలిపారు. పార్టీలో ఎంతటి వారైనా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరశురామరాజు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. 58వ వార్డులో కార్పొరేటర్ గులిగిందల లావణ్య అధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు, మండల క్లస్టర్ అధ్యక్షులు అంగ రామ్ ప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ పిల్ల కన్నబాబు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలోని పలు వార్డుల్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. ఎమ్మెల్యే కాకముందే అభివృద్ధి చేసిన తనకు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే ఎంతో అభివృద్ధి చేపడతానని చెప్పారు. సొంత నిధులతో పెన్షన్లు, పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయం, అలాగే నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికలలో వైసీపీ సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆడారికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. సాదర స్వాగతం పలికిన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతానన్నారు. ప్రజలతో కాసేపు ముచ్చటిస్తున్న ఆయనకు జనం జై జై ధ్వానాలు పలికారు. ప్రజా దీవెనతో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పాలన ప్రారంభిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, మాట తప్పని వ్యక్తి మన సీఎం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. లాసన్స్ బే కాలనీ వైసీపీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహజ వనరులు, సంస్కృతి, సాంప్రదాయాలకు తోడ్పాటునందిస్తూ పరిపాలన సాగుతుందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందేనన్నారు. గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సు ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట హార్బర్, భీమ్లీ ఫిషింగ్ హార్బర్ వంటి పలు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. కొన్ని పత్రికలు పైశాచిక ఆనందం పొందేలా జగన్ మీద అవాస్తవాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో, వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామం నిలబడుతుంది. డిస్నీ ఆఫ్ విశాఖపట్నంగా ఇది నెలకొ రాబోతుంది. ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ,
ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకా వారి సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ అందరూ కూడా వీటికన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన చెప్పిన మాటకి ఆయన ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా సహజంగా అద్దం పడితే వాటికి తోడ్పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా అభివృద్ధిని కానీ, విశాఖపట్నంకు ఉన్న ఔన్నత్యాన్ని కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఎక్కడికక్కడే దాన్ని నాశనం చేస్తూ ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో గత సంవత్సరంలో ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, గ్లోబల్ సమ్మిట్ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పాల్గొని రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్లకి ఆయన రిక్వెస్ట్ చేసి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయబోతున్నాం, మా ప్రతిపాదన ఇది అవుతుంది, కానీ కొన్ని దుష్టశక్తుల తాలూకా కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, నేను కూడా ఇక్కడికే వస్తున్నానని చెప్పి ఇన్వెస్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయా సంస్థలు సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలకి సుమారు 13,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను కూడా పెట్టడానికి కూడా ముందుకొచ్చిన నేపథ్యాన్ని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నా. కార్యక్రమాలు చేయాలనే కృతజ్ఞతతోనే ఇవాళ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు ఇందాక చెప్పాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నం పేరు రాబోతుందని చెప్పి. విశాఖ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు పార్లమెంట్ స్థానం కోసం 2 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. విశాఖ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా వడ్డీ హరిగణేష్ అనే వ్యక్తి తొలి నామినేషన్ వేశారు. అదేవిధంగా ప్రజాశాంతి పార్టీ తరపున డాక్టర్ కేఏ పాల్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ ఛాంబర్లో పార్లమెంట్ అభ్యర్థుల నుంచి ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, విశాఖపట్నం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున స్వీకరించారు. అక్కడి హెల్ప్ డెస్క్ తొలుత నామినేషన్ పత్రాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏఆర్ఓ కె మోహన్ కుమార్ పరిశీలించారు. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు వేసిన నామినేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 6వ వార్డు పిఎం పాలెం వైసీపీ నాయకులు పోతిన ప్రసాద్ ఆధ్వర్యంలో 6వ వార్డు నుంచి సుమారు 200 మంది యువత, మహిళలు పార్టీలో చేరారు. వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కుల, మత, ప్రాంతాల తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. భీమ్లీలో అత్యధిక మెజారిటీతో తాను గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో 6వ వార్డు నుంచి ఈ గాయత్రినగర్ నుంచి సుమారు 300 మంది యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతిన ప్రసాద్ గారు, మా సీనియర్ నాయకులు పోతిన ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేరారు. వారందరూ కూడా పార్టీ తరఫున, నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు బలపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ కుల వెంటి, మతం వెంటి చూడలేదు, ప్రాంతం, పార్టీ చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు
ఫెయిల్ చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్ సైడెడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మేట తీసుకొచ్చి మరి వారికి బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 23న కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవాల వివరాలను వెల్లడించిన ఆలయ ప్రధాన అధికారి గాయత్రి. విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం. విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. భీమిలిలో కోలాహలంగా గంటా నామినేషన్, 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా. ఎన్నికల ప్రచారంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.